ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. సామాజిక అంశాలపై తన అభిప్రాయాన్ని చెబుతూ తన సరికొత్త స్టిల్స్ పంచుకుని అభిమానులను అలరిస్తుంటారు యాంకర్, నటి రష్మి గౌతమ్. తాజాగా ఆమె పంచుకున్న ఓ పోస్ట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఏదీ శాశ్వతం కాదు, ఈ కాలం కూడా గడిచిపోతుంది, మళ్లీ కలుద్దాం అంటూ ఆమె ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. నెల రోజుల పాటు డిజిటల్ డీటాక్స్ పాటించాలని అనుకుంటున్నానని పేర్కొంది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నానని, సోషల్ మీడియా అందులో భాగమేనని తెలిపింది. కొన్నిసార్లు అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుందని, అయితే ఈసారి ఖచ్చితంగా మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తానని చెప్పింది. నేను నా శక్తియుక్తులను పునరుద్ధరించుకోవాలి, ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ప్రభావం లేకుండా ఆత్మ పరిశీలన చేసుకోవాలి అని వ్యాఖ్యానించింది. నేనెప్పుడూ బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు, కానీ కొన్నిసార్లు నేను కుంగిపోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. నేను అందుబాటులో ఉన్నా లేకున్నా మీ ప్రేమ, మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను అంటూ ఇన్స్టాలో రష్మి పోస్ట్ పెట్టింది. సరదాగా నవ్వుతూ నవ్విస్తూ ఫోటోలను పంచుకునే రష్మి సడన్ గా ఇలాంటి పోస్ట్ చేయడంతో కొందరు ఫ్యాన్స్ ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు. బలంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆమె పోస్ట్ కింద కామెంట్లు పెడుతున్నారు. అలాగే డిజిటల్ డీటాక్స్ అంటే ఏంటంటూ ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. కాగా వృత్తిపరంగా లేదా సరదాగా సమయం గడపడం లేదంటూ చాలామంది డిజిటల్ ప్రపంచమే లోకంగా బతుకుతున్నారు. వీడియోలు, సినిమాలు చూస్తూ చాటింగ్లతో ఫోన్కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది డిజిటల్ పరికరాలకు బందీలవుతున్నారు. దీనివల్ల తలెత్తే ఇబ్బందులు గుర్తించిన చాలామంది ఇప్పుడిప్పుడే కళ్ళు తెరుస్తున్నారు. వారంలో 1-2 రోజులు ఫోన్కు దాదాపు దూరంగా ఉండే డిజిటల్ డీటాక్స్ ఆచరణ క్రమంగా పెరుగుతోంది. ఇందులో భాగంగా వచ్చిందే 888 రూల్. అంటే 8 గంటలు మీ వృత్తికి, 8 గంటలు గ్యాడ్జెట్స్ని పక్కన పడేసి హాయిగా నిద్రపోవడానికి, మరో 8 గంటలు ఇంటి పనులు పూర్తి చేసుకోవడానికి సమయం కేటాయించుకోవడం. ఇలా గ్యాడ్జెట్స్కి వీక్లీ ఆఫ్ లాంటివి పాటిస్తున్నారు.